హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ అధికారం చేస్తున్న పార్టీలు అన్నీ కూడా ఈ ఆధిపత్య కులాలు. మనకు ఒక విధంగా చెప్పాలంటే ఈ సామాజిక న్యాయం కోసం పనిచేసే వాళ్ళు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎవరు సామాన్యంగా లేరు. మెజారిటీ వాళ్ళంతా మన పాత ఒరవడి ప్రకారం ఆధిపత్య కులాలు, పెత్తందారులు, ఎవరైతే ధనవంతులు వాళ్ళు మాత్రమే పార్టీలు పెట్టి అవసరమైతే డబ్బులు ఇచ్చి ఓటు 2,000, 3,000, అవసరమైతే 10,000 కూడా ఇచ్చి కొని వాళ్ళు అధికారం లేకొస్తున్నారు. దేశంలో సంపదను, గనులు, భూములు మొత్తం లూటీ చేస్తూ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కొన్ని వందల రెట్లు సంపాదించుకుంటున్నారు. సో ఆ రకంగా 80 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చినాక 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేశం ఇంకా వెనకబడే ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు ఏదో స్కాములు చేస్తారు, వాళ్ళంతా దోపిడిగాళ్ళు అని చెప్పేసి పెద్ద నీతి వాక్యాలు వల్లించిన బీజేపీ వాళ్ళు వచ్చినాక ఈ దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. సో పెట్రోల్ బ్యారల్ రేటుతో సంబంధం లేకుండా ఇక్కడ పెట్రోల్ అమ్మకందారులకు వాళ్లకు లాభాలు వచ్చేట్టుగా, మనకు ప్రభుత్వానికి ట్యాక్స్లు వచ్చేట్టుగా చేసి 100 రూపాయలు దాటి పైన అమ్ముకుంటున్నారు. సో ఎవరైనా ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి అంటున్నాడు. సో మనకు అర్బన్ నక్సలైట్ అని వాళ్ళ పాతకాలంలో, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అంటున్నాడు. సో ఎవరైతే ఈ పనులన్నీ చేస్తున్నాడో, దుర్మార్గ పనులు, దొంగ పనులు, లంచగొండి పనులు, వాళ్ళంతా దేశభక్తులు, వాళ్ళంతా దేశం కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే మీడియా ప్రచారం చేస్తూ ఉంది. అలాగే వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ ఘనతను కొనియాడుతూ పోస్టులు వస్తున్నాయి. మనకు యోగి గారంటే డబుల్ ఇంజన్. సో ఇక్కడ మెయిన్ విషయానికి మనం లోతుగా పరిశీలిస్తే అక్కడ జరుగుతున్నది అభివృద్ధి కాదు, మత రక్షణ, తర్వాత ఇతర మతాల శిక్షణ, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో హిందూ మత రక్షణ, ఇతర మతాల శిక్షణ, అదే బీజేపీ ప్రధాన ఎజెండా. మనకు గుడిలో ఎక్కడైనా విగ్రహానికి ఏదన్నా వేలుకి ఏదన్నా అయిందంటే దాని మీద గోల చేసి దానికోసము కొన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా అవసరమైతే కొత్త గుడి కట్టడానికి సిద్ధమవుతారు. కానీ స్కూళ్ళు మనకు పశువుల కొట్టాలలో నడుపుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువుల కొట్టాల్లో ఎక్కడైతే ఆరు బయట చెట్ల కింద ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్లో కట్టడం లేదు. రాజస్థాన్లో మొన్న లెక్క ఎవరో చెప్పారు, 611 స్కూల్స్కు బిల్డింగులు ఉన్నట్టుగా చూపారు, కానీ బిల్డింగులు లేవు. అది ఎందుకు వచ్చింది? ఈ మధ్య ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పిల్లలు, యువత, జంజీ అని వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు కొంత ఈ మధ్య ప్రచారం పెంచారు. సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తారు. మొన్నటిదాకా పిఎం కేర్స్ అంటే ఏంటి? ప్రధానమంత్రి నిధి కింద లెక్క, అంటే ప్రభుత్వ నిధి కింద లెక్క. ప్రజల కోసం మన ప్రధానమంత్రి అకౌంట్లో ప్రజలు వేస్తున్న డబ్బు, అది ఒక ప్రైవేట్ నిధిలాగా. అది ప్రభుత్వ నిధి, మనకు ప్రధానమంత్రి నిధి, ప్రజలు వేసిన నిధి ఎంత ఉంది, ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారని ప్రజలకు చెప్పడానికి వాళ్ళు నిరాకరించారు. అంత దుర్మార్గంగా రెచ్చిపోయారు బీజేపీ పాలకులు. పార్లమెంటు కూడా మేము చెప్పమన్నారు, కోర్టులు చెప్పాల్సిన పని లేదు అన్నారు, సమాచారకు జవాబు లేదు. సో ఈ రకమైన దౌర్జన్యంతో పాలన చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు స్కామ్ అయితే నువ్వు 12 సంవత్సరాలు ఏమీ చేసినట్టు, ఒక్కనన్నా నువ్వు జైలుకు పంపించావా, ఒక కేసు అన్నా నువ్వు ప్రూవ్ చేసావా? అంటే ఇదంతా కేవలం కల్పితం,
ఒక తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ వాళ్ళు దొంగలు అని ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు అనేది మనకు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైనా స్కూళ్ళు ఎలా ఉన్నాయి అనేది మనకు ఒక సామాజిక కార్యకర్త కానీ లేకపోతే ఇతర ప్రజలు కానీ వెళ్ళి చూడాలి, లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్తే కేసు పెడతాము, జైల్లో వేస్తామంటున్నారు. అంటే వీళ్ళు అంత దరిద్రంగా అంత దయనీయమైన స్థితిలో స్కూల్స్ రన్ చేస్తున్నారు. అది ఎక్కడ బయటికి పొక్కుద్దో, బయట వాళ్ళ ఫోటోలు గిటోలు తీస్తే అని దాన్ని తప్పించుకోవడానికి అదేదో దేశద్రోహము నేరంలాగా వీళ్ళను నియంత్రిస్తున్నారు. ఇది బీజేపీకి ఉన్న సమాజ సేవ, దేశభక్తి, వాళ్ళకున్న ప్రజల మీద ప్రేమ. ఇక్కడ మన చాలామంది వాళ్ళు మనకు మంత్రులు అంటుంటారు, ఈసారి మేము గెలిస్తే మన పలానా ఊరి పేరు మారుస్తాము, లేదా పలానా చోట మన పలానా టెంపుల్కు బంగారు తొడుగు వేయిస్తారు. ప్రజలకి ఏమిటి వస్తుందయ్యా దానివల్ల ప్రజలకు ఒరిగేదేంటి? అది ఆ మాత్రం అవగాహన ఉన్నవాళ్ళు మనకు మంత్రులు ఎవరు చూసినా కూడా మనకు మత భజన తప్ప మనకు దేశం కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజలకు పనికొచ్చే పనులు, రేట్లు తగ్గించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించటం, లేకపోతే యువతకు ఏదో ఒక మార్గం చూపి వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకునే పద్ధతి కాకుండా కొంత చిల్లర పడేసేసి, కొన్ని బిస్కెట్లు పడేసేసి మీరు తిని టీ తాగి ఆ రోడ్ల మీద తిరగండి, గంజాయి తాగండి, దేశాన్ని నాశనం చేయండి అని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్రాలు కూడా అదే చేస్తున్నాయి. సరే, ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారు. నార్మల్గా 5 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేసేసి దానికి సంబంధించిన లావాదేవీలు చేసి, టెండర్లు అలాట్ చేసి, కమిషన్లు తీసేసుకొని దాన్ని 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయరు. దాన్ని మళ్ళా ఇంకో టర్మ్కి వదిలేస్తారు. ఇక్కడ వాళ్ళు కంటిన్యూ అయితే అది వేరే వాళ్ళు వచ్చారనుకో, శివాజీ సినిమా లాగా మళ్ళీ వీళ్ళు నాకేంటంటాడు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాజెక్టు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. బిల్లిగొండ ప్రాజెక్టు 1996లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 2026లో 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏదో నీళ్లు వదలడానికి సిద్ధమైంది అని అంటున్నారు. మొన్న ఏదో కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అన్నారు. మన దేశంలో ఒక చట్టబద్ధమైన ఒక స్టాట్యూటరీ గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి రాష్ట్రాలు. ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయగలిగిన ప్రాజెక్టే వాళ్ళు టేకప్ చేయాలి. 5 సంవత్సరాల తర్వాత పూర్తి చేయలేకపోతే వాళ్ళ మీద చర్యలు ఉండాలి. అంతేగాని మీరంతా అక్కడ దానికి ఆ కేకు, క్రీము అన్నీ తినేసి దాని నెక్స్ట్ వాడికి అప్పులు అప్పచెప్పిపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే 6 ప్రభుత్వాలు మారాయి. 6 ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ఏదో తాగితే ఏంటి దీని అర్థం? ఏ ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేని ప్రాజెక్టు ఏ ప్రభుత్వం టేకప్ చేయకూడదు. టేకప్ చేస్తే 5 సంవత్సరాల లోపల పూర్తి చేయాలి. వాళ్ళ టర్మ్ అయ్యే లోపల పూర్తి అవ్వాలి. ఆ కండిషన్ పెట్టకపోతే ఈ రాజకీయ నాయకులు దేశాన్ని తినేస్తున్నారు. మనకు ప్రతి రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి. మన ప్రతి వాళ్ళు నిజాయితీ పనులు, నీతిమంతులు, మాకు అవినీతి చేయలేదంటారు. మరి ఉట్టి మీద ఉన్న చేపల కూర మనకు అందరు శాఖారులే, ఉట్టి మీద ఉన్న చేపల కూర లేదు.
ఎవరో ఒకటి తిన్నట్టే కదా. సో ఆ టైప్ మన దేశంలో ఉంది. దయచేసి ప్రాజెక్టుల విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వర్తించాలి. వాళ్ళ 1 టర్మ్ 5 years లోపల పూర్తి చేయగలిగే ప్రాజెక్టులు మాత్రమే టేకప్ చేయాలా. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళు. చేయకపోతే వాళ్ళ మీద చర్యలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రకమైన దోపిడీ, మళ్ళీ దాని తర్వాత తావుకు వచ్చిన వాడు ఆడదన్నీ అప్పు చేసిపోయాడు. మరి ఏం చేయాలి? ప్రజలేం చేయాలి? సో దయచేసి దీని మీద ఒక నియంత్రణ ఉండాలా అనేది ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.